హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 23వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అమరావతి డ్రోన్ సమ్మిట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయినటువంటి అమరావతిలో డ్రోన్ సమ్మిట్ అన్నటువంటిది ప్రారంభమైంది. మరి అందులో భాగంగా మొత్తం 5,500 డ్రోన్లతో విన్యాసాలను చేపట్టారు. మరి ఇందులో ఈ విన్యాసాలకి 5 గిన్నిస్ రికార్డులు కూడా రావటం జరిగింది. మరి వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు వీళ్ళిద్దరూ స్వీకరించడం జరిగింది. మరి 5 గిన్నిస్ రికార్డ్స్ ఏంటి అన్నటువంటిది చూస్తే, ఒకటి వచ్చేసరికి లార్జెస్ట్ ప్లానెట్ ఆకృతిని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. రెండవది వచ్చేసరికి నదీ తీరాన లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ని ఇక్కడ ఆవిష్కరించారు, ఆ ఆకృతిని. అది మాత్రమే కాదు, అతిపెద్ద ఏరియల్ లోగో ఆకృతిని ఆవిష్కరించారు, ఏరియల్ లోగో ఆకృతిని. అంతేకాదు అతిపెద్ద జాతీయ జెండా ఆకృతి, నేషనల్ ఫ్లాగ్ యొక్క ఆ ఆకృతిని ఆవిష్కరించినందుకు, అంతేకాదు అతిపెద్ద విమానం లార్జెస్ట్ ఏరోప్లేన్ ఆకృతిని ఆవిష్కరించినందుకు ఈ 5ంటికి కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అన్నటువంటివి రావటం జరిగింది. అంతేకాదు ఇక్కడ చూడండి, మన దేశంలో ఈ డ్రోన్ల తయారీకి ప్రోత్సాహకాలు అన్నటువంటివి అందిస్తాము, అందుకే వీటి యొక్క దిగుమతి మీద నిషేధం అనేది తీసుకొస్తూ ఉన్నామన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు డిజిటల్ స్కై అన్నటువంటి ప్లాట్ఫామ్ ఉంది. ఇందులో ఇప్పటిదాకా మన దేశంలో 26,500 డ్రోన్లు అన్నటువంటివి రిజిస్టర్ అయ్యాయి. వాటిని కనీసం 1,00,000కైనా పెంచాలి అన్నటువంటిది లక్ష్యం అనమాట. ఇది మాత్రమే కాకుండా డ్రోన్ దీదీ యోజన అన్నటువంటి స్కీమ్లో భాగంగా 30,000 మంది మహిళల్ని డ్రోన్ పైలట్గా తీర్చిదిద్దబోతూ ఉన్నాము అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ని డ్రోన్ హబ్గా తీర్చిదిద్దాలి అన్నటువంటి లక్ష్యంతో ఓర్వకల్, కర్నూలులో ఉన్నటువంటి ఓర్వకల్ డ్రోన్ హబ్లో సర్టిఫికేషన్ ఫెలిసిటేషన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మరి కర్నూలు జిల్లాలో ఉండేటటువంటి పారిశ్రామిక పార్కులో డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయించబోతున్నారు. ఇందులో డ్రోన్ సర్టిఫికేషన్ ఫెలిసిటేషన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారన్నమాట. మరి ఇందులో డ్రోన్ల యొక్క తయారీ, పరిశోధన, అభివృద్ధి ఇవన్నీ జరుగుతాయన్నమాట. అంతేకాకుండా మన దేశంలో ఇప్పుడు మొత్తం 132 రిమోట్ పైలట్ శిక్షణా సంస్థలు ఉన్నాయి డ్రోన్లకి సంబంధించి. ఇప్పటిదాకా 17,600 మంది డ్రోన్ ఆపరేటర్లకి సర్టిఫికెట్స్ ఇచ్చారు. 81 రకాల డ్రోన్ మోడల్స్ని గుర్తించారు. PLI అంటే ఏంటి? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద 120 కోట్లతో నిధిని ఏర్పాటు చేసి 27 కంపెనీలకి ప్రయోజనం కల్పించాము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంటే ఏంటి? ఉత్పత్తి చేసేటప్పుడు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వటం ద్వారా ఎక్కువ మంది ఆ రంగంలోకి రావటానికి, అక్కడ ఉత్పత్తి పెరగటానికి దోహదపడుతుంది అన్నటువంటిది దీని యొక్క ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ చూడండి, ప్రపంచ డ్రోన్ మార్కెట్లో ప్రస్తుతం 1.5% భారత్ వాటా ఉంటే అది 2030 నాటికంటే నెక్స్ట్ 4 ఇయర్స్లో భారత్ వాటా 12.2%కి చేరుతుంది అన్నట్టుగా అంచనా వేశారన్నమాట. మరి విలువ ఆధారిత సేవల్లో 35%, ఉత్పత్తి రంగంలో 32%, కాంపోనెంట్స్లో 16%, సాఫ్ట్వేర్ 12%, నైపుణ్య రంగంలో 5% వృద్ధి అన్నటువంటిది దీనికి సంబంధించి ఉంటుంది. సో డ్రోన్ మార్కెట్ యొక్క విస్తరణ అన్నటువంటిది ఇంకెక్కువ జరగబోతోంది అన్నట్టుగా ఇక్కడ అంచనా. చూడండి, భారతదేశంలో నమోదైనటువంటి డ్రోన్లు ఏంటి, డ్రోన్ మార్కెట్ విలువ ఏంటి, అంచనా ఏంటి, ఇవన్నీ ఇక్కడ ఇవ్వటం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ ఓర్వకల్లో డ్రోన్ హబ్ ఏదైతే తీసుకురాబోతున్నారో, ఈ డ్రోన్ హబ్ ఓర్వకల్లోనే ఎందుకు అన్నప్పుడు, ఇదిగో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు చేస్తే. ఏమేమి ఉన్నాయి? దగ్గరలో కర్నూలు ఎయిర్పోర్ట్ అన్నటువంటిది ఉంది. అక్కడ రన్వేని డ్రోన్ల పరిశీలనకి వినియోగించుకోవచ్చు. అలాగే డ్రోన్ తయారీ పరిశ్రమలకు కావాల్సినటువంటి అనుబంధ కంపెనీల ఏర్పాటుకి 10,000 ఎకరాల వరకు అక్కడ అందుబాటులో ఉంది ల్యాండ్ అన్నటువంటిది. అంతేకాదు హైదరాబాద్, బెంగళూరు నగరాలకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసే సంస్థలకి అనుమతులన్నింటినీ ప్రభుత్వమే ఇస్తుంది. అంతేకాదు దీనికి ఫ్లయింగ్ జోన్గా ప్రకటించడం వల్ల DGCA అనుమతులు కూడా అక్కర్లేదు. అలాగే రాష్ట్రంలో వేరే ప్రాంతాల్లో డ్రోన్ పరిశ్రమల ఏర్పాటుకి అనుమతిస్తారు. కాకపోతే వాటికి DGCA, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతులు, ఇతర లైసెన్స్లు ఇవన్నీ కూడా ఆ డ్రోన్ తయారీ సంస్థలే సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. కానీ ఓర్వకల్లో ఏర్పాటు చేసుకుంటే ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి స్ట్రాటజిక్గా ఆలోచించి ఓర్వకల్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రష్యాలో బ్రిక్స్ సదస్సు అన్నటువంటిది స్టార్ట్ అయింది 2024కి సంబంధించి.
మరి ఈ నేపథ్యంలో బ్రిక్స్ అంటే ఏంటి, బ్రిక్స్లో ఉన్నటువంటి సభ్య దేశాలేంటి, కొత్తగా ఇంకొన్ని సభ్య దేశాలు చేరాయి అవి ఏంటి, ఇప్పుడు ఈ బ్రిక్స్ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్ అనేసి ఉండేది మొదట్లో బ్రెజిల్, రష్యా, ఇండియా అలాగే చైనా. అయితే ఈ బ్రిక్ కాస్త బ్రిక్స్గా 2010వ సంవత్సరంలో మారిందనమాట. మరి ఎస్ అంటే ఏంటి ఇక్కడ, సౌత్ ఆఫ్రికా జాయిన్ అవటంతో బ్రిక్ అన్నటువంటి నామధేయం కాస్త బ్రిక్స్గా మారింది. మరి ఈ దేశాలు ఏం చేస్తాయి అంటే, ఒకటి ఫినాన్షియల్గాను అలాగే ఎకనామిక్గాను కోఆపరేషన్ చేసుకోవటానికి, అంతేకాకుండా పొలిటికల్గా కోఆపరేషన్, అలాగే సెక్యూరిటీ పరంగా కోఆపరేషన్ అన్నటువంటిది, అలాగే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ని పెంచుకోవటానికి, ఆ పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్ అన్నటువంటివి జరగటానికి, అంతేకాదు హెల్త్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, అలా మిగతా రంగాల్లో కూడా వివిధ దేశాల మధ్య కోఆపరేషన్ అన్నటువంటిది ఉండేలాగా ఈ బ్రిక్స్ అన్నటువంటిది పనిచేస్తుందన్నమాట. మరి అయితే ఇక్కడ గమనించాలి, బ్రిక్స్ యొక్క మెంబర్స్లో ఈ 5 దేశాలు అనుకున్నాం. అయితే లాస్ట్ ఇయర్ ఏం చేశారు, సౌత్ ఆఫ్రికాలో ఈ బ్రిక్స్ సదస్సు జరిగినప్పుడు ఇంకో 6 దేశాలని బ్రిక్స్లోకి ఇన్వైట్ చేశారనమాట. ఇన్వైట్ చేస్తే అందులో ఒక కంట్రీ ఏం చేసింది, నో నేను రాను అనేసి చెప్పింది. ఏంటా దేశం, అర్జెంటీనా. మరి అర్జెంటీనా రాలేదు. ఇంకో 5 దేశాలు మరి వచ్చాయా అంటే వచ్చాయి. వాటికి ఈ సంవత్సరం 2024 జనవరి 1వ తేదీ నుంచి శాశ్వత సభ్యత్వం కల్పించారనమాట. మరి ఏంటి ఆ 5 దేశాలు అన్నటువంటివి, ఒకటి వచ్చేసరికి ఈజిప్ట్ అన్నటువంటి దేశం, రెండవది ఇథియోపియా అన్నటువంటి దేశం, మూడవది వచ్చేసరికి ఇరాన్, నాలుగవది వచ్చేసరికి సౌదీ అరేబియా, ఐదవది వచ్చేసరికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE. ఇలా ఈ 5 దేశాలు కూడా నూతనంగా ఇందులో జాయిన్ అయ్యాయన్నమాట. అయితే ఈ బ్రిక్స్ దేశాలకి సంబంధించి చూస్తే మొత్తం జీడిపిలో 24% ఈ మొత్తం కంట్రీస్ నుంచే ఉంది. గ్లోబల్ ట్రేడ్లో దాదాపు 16% పైగా వీటి వాటానే ఉంది. అంతేకాదు గ్లోబల్ పాపులేషన్లో 41% వీటి వాటా ఉంది. మరి ఇందులోకి వచ్చేసరికి మొత్తం 3 పిల్లర్స్ అని చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నటువంటివి అవి ఏంటేంటి, ఒకటి వచ్చేసరికి పొలిటికల్ మరియు సెక్యూరిటీ అన్నటువంటిది, 2 ఫినాన్షియల్ అలాగే ఎకనామిక్ అన్నటువంటిది, మూడవది వచ్చేసరికి పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ అన్నటువంటివి. ఇవి మూడింటిని కూడా ఈ బ్రిక్స్కి పిల్లర్స్గా కూడా చెప్తూ ఉంటాము. అయితే ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్, లాస్ట్ టైం 15th బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటిది సౌత్ ఆఫ్రికాలో జరిగింది, 15th బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటిది. అయితే మరి ఈసారి జరగబోతున్నటువంటిది, ఇప్పుడు రష్యాలో జరుగుతున్నది ఏంటి, 16th బ్రిక్స్ సమ్మిట్ అనమాట. మరి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అన్నటువంటిది మారలేదు, కానీ ఈ ఇయర్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది ఒకటి వచ్చింది, అవునా. లెబనాన్ కావచ్చు, అలాగే ఇజ్రాయెల్ కావచ్చు, అలాగే గాజా స్ట్రిప్ అన్నటువంటిది పాలస్తీనియన్ టెరిటరీ కావచ్చు, ఇరాన్ అన్నటువంటిది కావచ్చు, యెమెన్ అన్నటువంటిది కావచ్చు. ఇప్పుడు ఈ దేశాలన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఒకటి గమనించాలి, ఇప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్ని కాపాడుకోవాలి అంటే మెంబర్స్ నేషన్స్లో జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమన్నా ఉన్నా, ట్రేడ్కి సంబంధించి గ్లోబల్గా ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా అవన్నీ ఈ దేశాల మీద కూడా ఎఫెక్ట్స్ అన్నటువంటివి పడతాయి, అవునా. మరి ఆ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అంతేకాదు ఇక్కడ మన ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారు, ఈ యుద్ధాన్ని ముగించండి అన్నట్టుగా రష్యాని కోరుతూ ఉన్నారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రీసెంట్గా గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ లేదా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అన్నటువంటి దాన్ని ఇవ్వటం జరిగిందనమాట. మరి దీనికి సంబంధించి చూస్తే 2024వ సంవత్సరంలో గ్లోబల్ ఎకానమీ గ్రోత్ అన్నటువంటిది 3.2%గా ఉంటుంది. అదే 2025కి వచ్చేసరికి ఇది 3.3%గా ఉండొచ్చు అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. అంతేకాదు ఇండియాకి సంబంధించి కూడా ఏమని చెప్పింది, గత ఫినాన్షియల్ ఇయర్లో 8.2% వృద్ధి సాధించిన ప్రస్తుతం అది 7%కే పరిమితం కావచ్చు అన్నట్టుగా అంచనా వేసింది. అదే 2025కి వచ్చేసరికి 6.5% వృద్ధి రేటు నమోదు చేయొచ్చు అన్నట్టుగా చెప్పింది. ఎందుకు అంటే, ఒకటి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణానికి సంబంధించి, అందులోనూ ఫుడ్కి సంబంధించి ఆహార ద్రవ్యోల్బణం మీద చాలా అన్సర్టనిటీ అన్నటువంటిది ఉంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ చేంజెస్ అన్నటువంటిది చేసిందనమాట.
మరి ఇక్కడ ఇంకొకటి గమనించాలి, ప్రైవేట్ కన్జంప్షన్ పెరుగుతోంది, పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో కూడా కన్జంప్షన్ అన్నటువంటిది పెరుగుతోంది. కాకపోతే ఈ ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఇబ్బందులు అన్నటువంటివి ఉన్నాయి మనకి. అంతేకాకుండా ఎకనామిక్ మూమెంటం అన్నటువంటిది ఇప్పుడు బాగానే అనిపిస్తూ ఉన్నా ఎకానమీ అన్నటువంటిది కొంతవరకు డిస్ఇన్ఫ్లేషన్ ఇలాంటి వాటికి వెళ్ళేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది. సో లాంగర్ ఇంట్రెస్ట్ రేట్స్ పెట్టినా కూడా ఆ ప్రాస్పెక్ట్ అన్నటువంటిది కొంతవరకు అలానే ఉండొచ్చు అన్నటువంటి నేపథ్యంలోనే ఈ చేంజ్ అన్నటువంటి చేసిందనమాట. 2024కి వచ్చేసరికి 7% వృద్ధి, 2025కి వచ్చేసరికి 6.5% వృద్ధి నమోదు చేయొచ్చు అన్నట్టుగా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తెలంగాణకి సంబంధించి. తెలంగాణలో మూసీ నది ఏదైతే ఉందో ఆ మూసీ నదికి పునరుజ్జీవం తీసుకురావాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో ప్రపంచంలో ఇంకేమైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయా అన్నటువంటిది చూసినప్పుడు సౌత్ కొరియా, దక్షిణ కొరియా రాజధాని అయినటువంటి సియోల్ అన్నటువంటి నగరం, ఆ సియోల్ అన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ఒక నది, అదే హాన్ నది అన్నటువంటిది. మరి ఈ హాన్ నది ఏదైతే ఉందో ఆ హాన్ నది ఒడ్డున అభివృద్ధి చూడండి ఎలా ఉంది అన్నట్టు. ఒకప్పుడు మురికిగా ఉన్నటువంటి ఆ నదిని ఆ దేశం 2005వ సంవత్సరంలో చక్కదిద్దింది. అప్పటి నుంచి మంచినీటితో అక్కడ టూరిజం అన్నటువంటిది అభివృద్ధి చెందింది. అంతేకాదు ఆ నగరం అన్నటువంటిది సుందరీకరణ చేయబడింది. అలాగే ఎన్నో పర్పస్లకి ఇది ఉపయోగపడుతూ ఉందన్నమాట. మనం చూస్తే ఇది అత్యధిక ప్రవాహ రేటుని కలిగి ఉంది, అతిపెద్ద బేసిన్ ప్రాంతాన్ని కూడా కలిగి ఉంది ఈ హాన్ నది అన్నటువంటిది. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు సౌత్ కొరియాలో సెకండ్ లాంగెస్ట్ రివర్ కూడా అన్నమాట ఇది. మరి అలాంటిది ఇక్కడ తెలంగాణలో మూసీ నది కూడా మనకి గమనించాలి, ఒక నగరం మధ్యలో ప్రవహిస్తున్నటువంటిది ఈ నది. మరి ఈ నది ఇప్పుడు ఏమైంది, మొత్తం అంతా మురికి నీరు ప్రవహిస్తూ ఉంది. మరి ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి, మంచి నీటిని ప్రవహింపజేయాలి మూసీలో అన్నటువంటి లక్ష్యంతో మూసీ నది ప్రక్షాళనలో భాగంగా వివిధ దేశాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి అనేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ హాన్ నది అన్నటువంటిది గమనించారనమాట. మరి ఈ హాన్ నదిని మళ్ళీ పునరుజ్జీవింపజేసినందుకు అక్కడి నీటి శుద్ధి ప్రక్రియకి ఐక్యరాజ్య సమితి అవార్డు కూడా వచ్చిందనమాట. అలానే ఇక్కడ మూసీ నదిని కూడా ప్రక్షాళన చేయబోతున్నారు. నెక్స్ట్ చూడండి, ఇండోనేషియాకి 8వ అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో ఈయన ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. మరి ఉపాధ్యక్షుడిగా వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి సురాకార్తా మాజీ మేయర్ అయినటువంటి గిబ్రాన్ రాకాబుమింగ్ ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఇతను అక్కడి మాజీ అధ్యక్షుడైనటువంటి జోకో విడెడో కుమారుడు కూడా. నెక్స్ట్ చూడండి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవియా ఈయన ఈ శ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్ అన్నటువంటి పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఏంటి అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి వివిధ సామాజిక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటిది ఈ యొక్క ఈ శ్రమ్ అన్నటువంటి పోర్టల్. నెక్స్ట్ చూడండి, బెలారస్ క్రీడాకారిణి అయినటువంటి అరియానా సబలెంకా ఈమె రీసెంట్గా ప్రకటించినటువంటి WTA ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిందనమాట. రీసెంట్గా వుహాన్లో జరిగిన ఓపెన్ టైటిల్ని ఈమె సొంతం చేసుకుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు మొదటి స్థానంలో ఉంటే 2వ స్థానంలో ఇగా స్వైటెక్ ఈమె 2వ స్థానంలో ఉంది. పోలాండ్కి సంబంధించినటువంటి క్రీడాకారిణి ఈమె. నెక్స్ట్ చూడండి, రతన్ టాటా గౌరవార్థం టాటా గ్రూప్ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కి చెందినటువంటి సోమర్ విలే కాలేజ్ ఇవి రెండు సంయుక్తంగా ఒక ప్రతిష్టాత్మక భవనాన్ని నిర్మించబోతున్నాయి. దానికి రతన్ టాటా బిల్డింగ్ అనేసి పేరు పెట్టబోతూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, వాల్ట్ డిస్నీ దీనికి కొత్త చైర్మన్గా జేమ్స్ గోర్మన్ ఈయన 2025 జనవరి 2వ తేదీన బాధ్యతల్ని చేపట్టబోతూ ఉన్నారనమాట. మరి ఇప్పుడు డిస్నీ బోర్డులో 9 ఏళ్ల పాటు సేవలందించినటువంటి మార్క్ పార్కర్ ఇతను చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలుగుతూ ఉండటంతో అతని స్థానంలో ఇప్పుడు జేమ్స్ గోర్మన్ నియమితులయ్యారు. మరి మోర్గన్ స్టాన్లీకి 2010 నుంచి 2023 వరకు ఈయన సీఈఓగా, 2012 నుంచి 23 వరకు చైర్మన్గా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి కూడా. నెక్స్ట్ చూడండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ మన దేశంలో అభివృద్ధి చేసినటువంటి భారతదేశపు మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక ఏది అంటే సముద్ర ప్రతాప్. మరి ఈ నౌకని గోవాలో ప్రారంభించటం జరిగింది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అన్నటువంటిది ఈ నౌకని నిర్మించింది. ఈ నౌక పొడవు 114.5 మీటర్లు, వెడల్పు 16.5 మీటర్లు, బరువు 4170 టన్నులు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వానికి ఎంత మొత్తంలో డివిడెండ్ని చెల్లించింది అంటే 6,103.62 కోట్లు. మరి ఎల్ఐసిలో 96.5% మెజారిటీ వాటాని భారత ప్రభుత్వమే కలిగి ఉంది. మరి ఎల్ఐసి యొక్క వార్షిక రాబడిలో భాగంగా ఈ డివిడెండ్ చెల్లింపుని భారతదేశం పొందిందనమాట, అంటే భారత ప్రభుత్వం పొందింది. నెక్స్ట్ చూడండి, SAFF అంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-20 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2024 టైటిల్ విజేతగా ఏ జట్టు నిలిచింది అంటే బంగ్లాదేశ్. మరి బంగ్లాదేశ్ ఈ టైటిల్ని గెలవటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. నేపాల్ మీద ఇది ఫైనల్లో గెలిచిందనమాట. ఇందులో మొత్తం 6 జట్లు పాల్గొన్నాయి: భారత్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ మరియు భూటాన్. మరి అందులో ఫైనల్కి నేపాల్ మరియు బంగ్లాదేశ్ వెళితే టైటిల్ గెలిచినటువంటిది ఏ దేశం? బంగ్లాదేశ్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.